ఢిల్లీలోని పంజాబ్ సీఎం ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు చేస్తున్నారు. పంజాబ్ సీఎం ఇంటికి భారీగా పోలీసులు చేరారు. సీఎం మాన్ ఇంట్లో లిక్కర్ క్యాష్ ఉందంటూ ఈసీకి బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో తనిఖీలు చేస్తున్నారు ఈసీ ఆఫీసర్స్. బీజేపీ ఆప్ పరస్పర ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. ఢిల్లీలోని పంజాబ్ సీఎం ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు చేస్తున్నారు. పంజాబ్ సీఎం ఇంటికి భారీగా పోలీసులు చేరారు. సీఎం మాన్ ఇంట్లో లిక్కర్ క్యాష్ ఉందంటూ ఈసీకి బీజేపీ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో తనిఖీలు చేస్తున్నారు ఈసీ ఆఫీసర్స్. బీజేపీ ఆప్ పరస్పర ఆరోపణలతో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కాయి. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, పంజాబ్ సీఎం ఇంట్లో ఈసీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, కపూర్తలా హౌస్ అంటే ఢిల్లీలో సీఎం పంజాబ్ సీఎంకి సంబంధించిన అఫీషియల్ రెసిడెన్స్ అది. కపూర్తలా హౌస్లో ప్రస్తుతం ఈసీ అధికారులు అలాగే ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంలో డబ్బు అలాగే మద్యం ఈ ఢిల్లీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అవసరంగా వాటిని ఆయన ఈ నివాసంలో ఉంచారు అని బీజేపీ కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతానికైతే సోదాలు నిర్వహిస్తుంది. దీనిపైన ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ స్టేట్మెంట్ సీఎం అతిషి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తుంది ఢిల్లీ పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు. అయితే ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన నేతలు పట్టపగటిలి ఇటు మద్యం కావచ్చు లేకపోతే డబ్బులు బూట్లు ఇట్లాంటి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇట్లాంటి కొన్ని వస్తువులను పంపిణీ చేస్తున్నా వారిపైన ఎవరిపైన కూడా ఎలాంటి సోదాలు నిర్వహించట్లేదు. వారి ఇళ్లపైన ఎవరిపైన తనిఖీలు చేయట్లేదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అది కూడా ఒక ఎలక్టెడ్ సీఎం నివాసంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని తప్పుపడుతూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఆమ్ ఆద్మీ పార్టీని బలపరుస్తూ ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ని బలపరుస్తూ భగవంత్ మాన్ కొన్ని ర్యాలీల్లో పాల్గొన్నారు. అలాగే పంజాబ్కు సంబంధించిన చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాలంటీర్లు ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారికి కొంత షెల్టర్ అనేది కపూర్తలా హౌస్లో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ప్రముఖ నేతల ఇళ్లలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాలంటీర్లు ఉంటున్నారు. అయితే దాన్ని బేస్ చేసుకునే ప్రస్తుతానికైతే ఈ సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ సోదాల నేపథ్యంలో ఎందుకంటే డబ్బులతో పాటు మద్యం బాటిళ్లు కూడా ఆయన నివాసంలో ఉన్నాయి. ఆయన కపూర్తలా హౌస్ నుంచి అంటే పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసం నుంచే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వీటన్నిటిని కూడా పంచుతున్నారు. వాటికి సంబంధించి ఈ వ్యవహారం అంతా కూడా ఆయన నివాసం నుంచే నడుస్తుందంటూ కూడా బీజేపీ కంప్లైంట్ చేసింది. బీజేపీతో పాటు కొంతమంది వ్యక్తులు కూడా కంప్లైంట్ చేసినట్టుగా ఈసీ అధికారులు చెప్తున్నారు. అయితే సోదాల్లో ఏం దొరికింది, ఏమన్నా డబ్బులు కానీ లేకపోతే మద్యం కానీ పట్టుబడిందా లేదా అనే దానిపైన ప్రస్తుతానికైతే అఫీషియల్ స్టేట్మెంట్ అనేది కూడా రావాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు సంబంధించి ఈ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చాలామంది ప్రముఖుల ఇళ్లలో కావచ్చు లేకపోతే సోదాలు అనేది నిర్వహించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. వెహికల్స్కి సంబంధించి మూవ్మెంట్లో ఉన్నటువంటి సీఎంలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలను కావచ్చు లేకపోతే హెలిప్యాడ్లు ఉపయోగిస్తున్నటువంటి సందర్భంలో వాటిని కూడా చెక్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. గతంలో పిఎం ప్రచారానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి వెహికల్ను తనిఖీ చేసినటువంటి సందర్భాలు కావచ్చు లేకపోతే గతంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి వెహికల్లను తనిఖీ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రెగ్యులర్ డ్రిల్గా దీన్ని చూడాలా లేకపోతే బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా భగవంత్ మాన్ నివాసంలో సోదాలు చేస్తున్నారా అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కానీ బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రస్తుతానికైతే నేతలు పరస్పరం ఆరోపణలు అయితే చేసుకుంటున్నారు. పట్టపగటిలే బీజేపీ కొన్ని వస్తువులను పంచుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కానీ లేకపోతే ఓటర్లు బీజేపీ తరఫున ప్రచారం చేయించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా వారిపైన ఎవరిపైన కూడా సోదాలు జరిపినటువంటి దాఖలాలు కానీ లేకపోతే వారిపైన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కానీ లేవు అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆరోపణలు వస్తుంటే పట్టపగడులు ఇవన్నీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆయన నివాసంలో క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసం నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార సామాగ్రిని అంతా కూడా పంపిస్తున్నారు అంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు ఆరోపణలు అయితే చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది శ్రవంతి.